మనం ఇప్పుడు ఆ కనిపిస్తున్న దారిలోనే వెళ్ళాలి. తప్పదు ఇంకా. కొంచెం కష్టమే. ఇక్కడ హనుమంతుల వారి బొమ్మ ఉంది. చాలా బాగుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో మాకు తెలిసినంత వరకు ఎవరు తీయలేదు అనుకుంటున్నాం. మాకు కూడా తెలియదు. ఇదిగోండి ఆ కొండలన్నీ దాటుకుని పైకైతే ఎలాగోలా వస్తాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తీసుకెళ్ళాము దేవరాపల్లి నుంచి ఎవరికి వెళ్ళే దారిలో కుప్ప ట్రీస్. మేము ఇప్పటిదాకా చాలా వీడియోలు చేసాం. మీరు కూడా చూసే ఉంటారు. మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఈ పూరి తినేసి అయితే మొదలెడదాం. ఇప్పుడు వెళ్తున్న దారి అయితే ఉప్ప ట్రీస్కి వెళ్తున్నాం. మీ ఇప్పటిదాకా వెళ్ళిన ఈ ట్రావెల్ వీడియోలకు అన్నిటికన్నా మాకు చాలా కష్టమైంది అయితే ఇదే ఫస్ట్. ఎందుకంటే మేము చాలా చేసాం. కష్టమైన వీడియోలు కూడా చేసాం. అవి కూడా మాకు పెద్ద కష్టం అనిపించలేదు. కానీ ఫస్ట్ టైం అయితే మేము అంత కష్టపడి వెళ్ళి కూడా డిసప్పాయింట్ అయిపోయారా బాబు అంటే మాకైతే అనిపించింది. అది ఎందుకు మీకు వీడియో లాస్ట్లో మీకే తెలిసిపోద్ది. వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బాగుంటుందా, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేసి కొంతమందికి ఎవరికైనా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా. మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ బటన్ అనేది నొక్కియండి. వీడియోలోకి అయితే ఇంక వెళ్ళిపోదాం. ఇదిగోండి మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినట్టే మనం ఉప్ప ట్రీస్కి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి మేము దేవరపల్లి జంక్షన్ నుంచి వెళ్తున్నాం. మాకు వెళ్తున్న దారిలో అయితే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే కనిపించింది. చూడడానికి సూపర్గా ఉన్నది. నాకు తెలిసి ఏ క్రియేటర్ ఇప్పటిదాకా తీయలేదని మేమైతే అనుకుంటున్నాం. వైజాగ్లో మేమే ఫస్ట్ అనుకుంటున్నాం. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కమెంట్ అయితే చేయండి మీకు ఆ ప్లేస్. ఇదంటే కొద్ది ఘాటి రోడ్డు ఎక్కేసాలంటే కొద్ది కష్టం కదా అని పాటలు అయితే అలా పాడుకుని వెళ్తున్నాం. నేను పాడానంటే ఒక అర్థం ఉంది. నా వెనకాల ఉన్నాడు కూడా పాడుతాడు. ఆడికి ఎందుకు ఇలా పాటలు, లవ్ లవ్ సాంగ్లు అవి ఉంటే పాడొచ్చు, లేకుండా ఎందుకు ఇవన్నీ అని చెప్తాడు. ఏం వెళ్ళట్లేదు. నువ్వేం చూసుకుని ఓకే ఓకే ఇంకా పాడను కానీ ఇదిగోండి మనకి ఇల్లు దారిలో అయితే ఇక ఇవన్నీ కనిపిస్తాయి. రోడ్డు అయితే అంత బాగోదు. చూసుకొని అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ముందైతే చెప్తున్నాను. ఇదిగోండి ఈ దారిలో అయితే ఇక్కడ ఒక పెద్ద, దీన్ని ఏంటంటారు నాకు కూడా తెలియదు కానీ పైనుంచి అయితే వాటర్ అయితే వెళ్తుంది. చూడడానికి బాగుంది. ఆగుదాం అనుకున్నాం కానీ అంత టైం లేక ఇంకా వెళ్ళిపోయాం ఇంకా. ఇదిగోండి అవన్నీ దాటుకుని పైకి అయితే వచ్చాం. అంటే దేవరపల్లి నుంచి ఘాటి రోడ్డు మీద ఉప్ప ట్రీస్కి వెళ్ళాలంటే కొద్దిగా కష్టమే. దగ్గర దగ్గర ఒక 53 కిలోమీటర్లు ఉంటది ఘాటి రోడ్డు మొత్తం. ఎక్కడ మీకు మామూలు రోడ్డు అంటే ఉండదు. కొద్దిగా ఒక్కొక్క దగ్గర కొంచెం బాగానే ఉంటది. ఇంకోండి ఈ రోడ్డు చూసారు కదా, కొంచెం పర్లేదు. కానీ ఒక్కో రోడ్డు ఎలాగుంటదంటే మొత్తం, అంటే ఒక్కొక్క దగ్గర రోడ్ వేసి ఒక్కొక్క దగ్గర రోడ్ వేయకుండా వదిలేశారు కొన్నిటి దగ్గర అయితే. అక్కడైతే కొంచెం కష్టంగా ఉంటది. అది మామూలు రోడ్లైనా పర్లేదు. అది కరెక్ట్ గా ఏదైతే మనకి టర్నింగ్ తిరుగుతుందో ఆ రోడ్ల దగ్గరే అలా ఉంటది అనమాట. అక్కడే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మిగతాదంతా కొంచెం మామూలుగా ఉంటది, పర్లేదు. కానీ బాగా దూరం. అంటే మనం మ్యాప్ లో చూసినప్పుడు మనం 2 hours పడుతుందని చూపిస్తుంది. కానీ మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పటికే దగ్గర దగ్గర మధ్యాహ్నం అయిపోయింది. ఆ లెక్కలో ఎంత అంటే ఒక దగ్గర దగ్గర 4 hours ఎక్కువ అయిపోయింది. మేము ఓన్లీ ఘాటి రోడ్డుకి మాకు 4 hours అయితే పడిసింది. అంటే మాకు ఇక్కడ వెళ్తున్న దారిలో హనుమంతుల వారిది చిన్న, అంటే చిన్న విగ్రహం ఏం కాదు, కొంచెం పెద్ద విగ్రహం అయితే కనిపించింది. చూడడానికి చాలా బాగుందని కొంచెం ఆపేసి అయితే ఇక్కడ చిన్న వీడియో అయితే తీస్తాం. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు పొలాలు కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ ఊర్లు ఉంటాయి కదా, అంటే ఎక్కువ జనాలు కూడా ఉంటారు కదా, కొంచెం ప్రశాంతంగా ఉంటది. కానీ వీళ్ళకి ఇవన్నీ దొరకడం అంటే కొంచెం కష్టంగా ఉంటది. ఇంత కొండ మీద అంటే మళ్ళీ కిందకి వెళ్ళాలంటే, సిటీలోకి వెళ్ళాలంటే కొన్ని గంటల టైం మనం ప్రయాణిస్తే గానీ కిందకైతే వెళ్ళారు. కొంచెం కష్టమే. కానీ వీళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు అయితే అనుకుంటున్నా. ఇదిగోండి ఉప్ప తోటలకు దారిని అయితే ఇక్కడ చిన్న పోస్టర్లు అయితే వేసారు మనోరు. అంటే లొకేషన్ ముందుకు చూపించిందని మేమైతే ముందుగా తెలిపాం. అలా అక్కడ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఎంట్రీ దాటి ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ ఒకళ్ళకి అడిగితే చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఒక ఆవిడకి అడిగాం. ఉప్ప చెట్లు ఇవేనా? అంటే అటు నుంచి వెళ్ళాలా? అలాగే వెళ్ళాలి. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్. 1 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 కిలోమీటర్. 1
ఇదే. అదిగో డైరెక్ట్ రోడ్ ఆ సెంటర్ ఉన్నది కదా, అలా వెళ్ళిపోవాలి. గుణాలమ్మ తల్లి గుడి ఇదే. రంగు మారిపోయి పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తాయి ఇంకా. ఏదో తేడాగా ఉందేంటి? ఫ్రెండ్స్ ఇదిగోండి కొన్ని గంటల సమయం మనమైతే డ్రైవింగ్ చేసుకుని అయితే ఇక్కడికైతే ఫైనల్గా అయితే వస్తాం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అంతగా ఏం లేనట్టు ఉంది, బయటకైతే ఏం కనిపించట్లేదు. అంటే ఇది మేము వచ్చిన సీజన్ కూడా కాదు, ఎండాకాలంకి వర్షాకాలం మధ్యలో అయితే వచ్చాం. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ బయట అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, సీజన్ కాదు కదా. లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమైనా ఉంటే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం. లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అంటే ఆకులు ఇప్పుడు ఉండాలా, మన వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా, అవును, దాని కారణంగా జనవరికి వచ్చింది. లేకపోతే ఫిబ్రవరికే అది, జనవరి లాస్ట్ వచ్చి ఫిబ్రవరికి వస్తుంది. ఇప్పుడు డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్, అవును మొన్న స్టార్ట్ అయ్యి జనవరి ఫుల్ ఉండేది. జనవరి ఫిబ్రవరి ఇల్లు చిన్న కలర్ వచ్చింది. వైట్ పెట్టి అలా మొత్తం అలా. అంటే ఇంకెక్కడ లేవు కదా ఈ చెట్లు, ఇక్కడ ఒక దగ్గర ఇండియాలో లేవు. ఇండియాలో లేవు. రామచంద్రపురం దగ్గర ఒక చెట్టు, మరి ఎలా మొలిసిందో తెలియదు. అవును, ఇలాంటి చెట్టు ఒకటి ఉన్నది అక్కడ చూసాను, అది వచ్చిన దారిలో ఉన్నది. అవునా, అది ఎలా పుట్టే మరి మొలిసింది, అక్కడ వాతావరణం సెట్ అయ్యి మేము ఉన్న కొంతకాలం చనిపోతాయి. బయటకు వచ్చి చచ్చిపోతాయి కొంతకాలం కూడా. వాడే ఫారెస్ట్ ఆఫీస్ లో కూడా ఒక చెట్టు ఉండేది. ఒక అదిగో ఇంత మొక్క వచ్చింది, అంత మొక్క వచ్చింది, 2 ఉండేవి చనిపోయి. ఫారెస్ట్ ఆఫీస్ ట్రాన్స్ఫార్మర్ పక్కన. అంటే మళ్ళీ ఎలాగ వెళ్ళి ఎలాగో వచ్చేయాలి. మళ్ళీ ఆ పైన ఒక చెట్టు అలా గుడ్డాలు ఉండాలి, అక్కడ చెట్టు ఉందా. అవునవును, ఆ చెట్టు లాగానే ఉంటుంది. ఓకే, కారా ఉండిపోతావా? ఏదో తేడాగా ఉందేంటి? మనిషికి 1000 రూపాయలు. ఇది 1000 రూపాయలు. 20 రూపాయలు. మీరు 1000 రూపాయలు అన్నట్టు మీరు 1000 రూపాయలు అంటే ఫోన్ పే ఉన్నదా? ఫ్రెండ్స్ ఇదిగోండి, లోపలికైతే ఇప్పుడు ఎంటర్ అయితే అయిపోయాం. అది మామూలుగా అయితే బయట ఎండగానే ఉంది, కానీ చెట్లు అని ఉన్నాయి కదా, మనం వచ్చిన దారంతా కూడా చెట్లే ఉన్నాయి. అందుకని కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది, అందుకనే పెద్ద ఇబ్బంది కూడా పడలేదు. రోడ్డు కొంచెం బాగాలేదు, కానీ మిగతాదంతా ఏం పర్లేదు, బాగానే వస్తాం ఇక్కడ దాకా. లోపల ఎవరు ఉన్నారో లేదు తెలీదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే తిరిగి వెళ్ళిపోయారు, అంటే ఆకుల కలర్లో లేవని. ఈ చెట్లు అయితే మన ఇండియాలోనే ఇంకెక్కడ లేవంట, ఓన్లీ ఈ ప్లేస్లోనే ఉంటాయంట, అదేది చెప్పారు. అందుకనే ఈ ప్లేస్ అంత ఫేమస్ అన్నమాట. అంటే విత్తనాలు కూడా పట్టుకెళ్ళి చాలా ప్లేసుల్లో వేద్దామని చూశారు, అలాగని వేసారు కూడా ఈ విత్తనాలు కూడా, కానీ అసలు అవి పెరగలేదంట, మొలకలు కూడా రాలేదని చెప్పారు. అంటే మామూలుగా సీజన్లో అయితే ఇదే సీజన్ అంట, ఇదే జనవరి ఫిబ్రవరి అంటే మామూలుగా ఇదే సీజన్ అంట. కాకపోతే ఇది కొద్దిగా మనకు కొంచెం వాతావరణం అప్పుడప్పుడు మారిపోద్ది కదా, కాకపోతే సీజన్లో కాకుండా డిసెంబర్లో, నవంబర్లో, అక్టోబర్ ఆ టైంలో అయితే ఈ చెట్లు అయితే మీకు స్క్రీన్ మీద వేస్తున్నాం చూడండి, ఆ కలర్లో అయితే ఆకులు అయితే మొత్తం అన్నీ అలా మారిపోతాయి. కానీ ఈ సీజన్ దాటిపోయి ఇలా వచ్చిందంట, అందుకని ఇప్పుడైతే మనకు మామూలుగా పచ్చని ఆకుల్లా కనిపిస్తున్నాయి. కానీ చూడడానికి అయితే బాగానే ఉంది, ఇక్కడ అంతా చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి చూసుకుంటే. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, చూద్దాం. అరే ఇక్కడ పేర్లు చూసావా?
ఎందుకురా ఈ పేర్లన్నీ రాయడం చెట్ల మీద? చెడిగా ఇవి ఘాట్లన్నీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయో. అందరూ ఏవో పేర్లు రాస్తారు. అంటే ఇక్కడ అన్నిటికంటే ఇదే పెద్ద చెట్లా అనిపిస్తుంది నాకు. ఇది చాలా పైకి ఉంది. ఏంటో తెలియదు. ఈ చెట్ల పై నుంచి కాయలు ఏమైనా పడితే బాగున్నా, అది మీకు చూపిస్తాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఎక్కడ పడినవి అయితే కనిపించట్లేదు. చెట్లు తెంపామంటే మనకి ఇంకా 2000 ఫైన్ వేసేస్తారు. ఏవో కిందన పడి చూపిద్దంటే ఇక్కడ కిందన అసలు రాలేదు ఏవి కూడా. చూపిస్తాను ఇక్కడ ఎక్కడైనా పడితే. అంటే ఇవి ఎవరో వేరేగా వేసి పెంచలేదు. అంటే ఏదో కథ ఉన్నది దీని వెనకతల. ఏదంటే కొన్ని దశాబ్దాల క్రితం ఎప్పుడో ఎవరో శాపం వల్ల ఈ చెట్లు ఇక్కడ పుట్టాయని అంటున్నారు. కానీ నేనైతే కొంచెం అలాంటివి నమ్మట్లేదు. ఎందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ బట్టి, భూమి సారం బట్టి ఈ చెట్లు ఇక్కడ పెరిగాయి అనుకుంటున్నాం. మరి అయితే ఇంక అదే అవ్వాలి. మీకు ఇంకేమైనా ఒకవేళ ఇక్కడ దగ్గరలో మీరు ఎవరైనా చూస్తూ ఉంటే, మీకు తెలిసి ఉంటే మీరు కూడా ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, కమెంట్ చేయండి. అది చూద్దాం. అంటే ఈ చెట్ల పై నుంచి విత్తనాలు ఉంటాయి కదా, అదేదో కాయలు, అవి అయితే కిందన పడి అది ఎక్కడ పడిందో అక్కడే ఈ మొక్కలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెరిగిపోయి అలాగా. ఎవరు వేరేగా అయితే పెంచట్లేదు వీటిని. వీటంతా ఇవే పెరిగిపోయి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. అంటే మేమేంటంటే ఇక్కడ కొన్ని రోజుల క్రితమే కొన్ని వీడియోలు అయితే చూసాం, ఇంకా ఫోటోలు కూడా చూసాం. అవి చూసే మేము గొద్దాం అయితే ఫిక్స్ అయ్యాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆశలు అన్ని అరాశలు అయిపోతాయి అనుకోలేదు. చెట్లు అయితే ఏం లేదు ఇప్పుడైతే. మనకి ఇన్స్టాగ్రామ్ లో చూసినంత అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. అన్ని పచ్చగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. చూద్దాం, లెట్స్ సీ. ఇంకా ముందున కొంచెం ఏదో ఉంది, ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఏ టెంపుల్ అది? అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఉండవు. అమ్మవారి టెంపుల్ అక్కడ చూసాం కదా, పేరు చదవలేదు చూడు. పేరు పాపం ఫీల్ అయినట్టున్నారు. చూద్దాం, ముందుకైతే వెళ్తున్నాం. ఇంకా ముందున ఇంకేమైనా కనిపిస్తే ఖచ్చితంగా మీకైతే చూపిస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే కనిపించట్లేదు ఏవి. చూపిద్దాం అనుకున్నా కూడా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ మీకైతే ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. అంటే వీళ్ళైతే పంచపాండవులు అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న రాయి ఒకటి, ఈ పక్కన ఈ పెద్ద రాయిలు ఒక 4 ఉన్నాయి. పంచపాండు గుర్తుగా అయితే ఇక్కడ పెట్టుకున్నారంట. పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ. వెళ్తున్నప్పుడు కూడా చూసాం, కొంతమంది పూజ చేసి వెళ్తారు ఇక్కడ. ఆ ముందుకు వెళ్ళిపోతే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఏదో ఉన్నది, పేరుకు సరిగ్గా మర్చిపోయాను, అదే కదా తెలియదు. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఆ టెంపుల్ కూడా. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇదైతే ఎండిపోయిన చెట్టు. చాలా పాత, అంటే ఇలాంటి చెట్టు అనుకుంటాను, పెద్దది. ఇక్కడ పడిపోయినట్టు ఉంది. దీని అయితే ఫోటో షూట్లు అయితే ఓడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో 2-3 వచ్చారు, అమ్మాయిలు ఎవరో, అలా అయితే ఇక్కడ ఫోటోలు అయితే తీసుకున్నారు. బాగుంది. ఇంకా అక్కడ ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అది చూసి ఇంకెళ్ళిపోవడం, ఇంకెక్కడితో స్టాప్ అయిపోద్ది. మనం వెళ్ళాలనుకుంటే ఆ పైకి కూడా వెళ్ళొచ్చు, కానీ సేమ్ ఇలాంటి చెట్లు ఉన్నాయి. ఇంకా వెళ్ళినా కూడా పెద్ద ప్రయోజనం లేదని మేమైతే వెళ్ళట్లేదు. అంటే కొంచెం ఎక్కువ కష్టపడి అయితే ఇంత దూరం అయితే వచ్చాం, అదే కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. అంటే మనమేం చేస్తాం, ఇంకా మరి సీజన్ దాటిపోయి ఈ ఆకులు అయితే ఇలా కలర్ మారుతున్నాయి అన్నారు. మరి మనం చేయలేం కదా సీజన్ బట్టి. ఇదిగోండి ఆకులు అయితే ఇలా మారితే మనకి నార్మల్గా అయితే, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆకుల కలర్లు అయితే మొత్తం ఈ చెట్లన్నీ కూడా ఆ కలర్లు అయితే అయిపోతాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూసే ఉంటారు. చూద్దాం ఈసారి ఎప్పుడు మారుతాయో. కానీ మళ్ళీ రావాలంటే కొద్దిగా కష్టమే. ఇక్కడ దాకా చాలా దూరం ఇది మనం అనుకుంటున్నాం. కానీ అంటే మన కిలోమీటర్ల దగ్గర, కానీ మొత్తం అంతా ఘాటి రోడ్డు కూడా అసలు బాగాలేదు. చూడండి ఆ రోడ్డు ఎలా ఉందో మీరే. ఇదిగోండి
పైనుంచి పడిన కాయ అయితే ఇలా ఉంటది అనమాట. అంటే ఇది కొంచెం ఇరిగిపోయినట్టు ఉంది. ఇరిగిపోయిందో మరి ఎంత తెలియట్లేదు. ఈ కాయలే మొత్తం ఒక్కొక్క చోటు పడిపోయి అయితే ఈ చెట్లు అయితే ఇలా తయారైపోయాయి. టెంపుల్ అయితే చూద్దాం. టెంపుల్ చూసి ఇంకా మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం తినేసి. ఫ్రెండ్స్ ఎదిగోండి లోపల టెంపుల్ ఉంది అన్నాం కదా, ఇదే ఆ టెంపుల్. గుణాలమ్మ తల్లి ఆలయం ఉన్నది. ఈ ఊరి పేరు అయితే బంగారం గరువు అంట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మరొకప్పుడు వాటర్ ఇంకా ఫ్లో ఇక్కడ ఎక్కువ ఉండేదేమో. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, అక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది కదా. నాకు తెలిసి వర్షాకాలం టైంలో అయితే ఎక్కువ ఫ్లో ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే ఫ్లో అయితే ఎక్కువ లేదు, ఒక చిన్న దారిలాగా అయితే వస్తుంది ఆ పైనుంచి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పండగ టైంలో పండగ కూడా చేస్తారు. అంటే అమ్మవారికి సంబంధించిన ఫెస్టివల్ ఉంటది కదా అనమాట. ఇక్కడ ఈగలు ఎక్కువ ఉన్నాయి. ఈగలు అయితే కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. వస్తున్నారు చాలా మంది చూడడానికి. ఏం చేస్తున్నారా? ఈ ఆకులు ఎప్పుడే కలర్లో ఉంటా తెలియదు కదా భయ్యా. ఇగో ఒక్కొక్క కలర్లో ఉన్న ఆకులన్నీ ఏరుతున్నాను. అప్పుడు మన ఇంటికి వెళ్ళి చూసుకుందాం, ఆ టైంకి ఏ ఆకులు ఉన్నాయో చూసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఒక ఫ్రెండ్స్ చూడండి, చెట్టుకి ఏదో చెట్టు బెరడు నుంచి బయటికి అయితే వస్తుంది. ఇదేదో మామూలుగా ఇది ఎలాగుందంటే ఫెవికల్ ఉంటది కదా, ఆ టైప్ లో ఉంది. ఇదేంటో తెలియట్లేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను. చూడండి. చెప్పానా ఇక్కడికి వస్తాను, సిగ్నల్ లేదు ఇక్కడ, అందుకని ఫోన్ అవ్వలేదు, మాట్లాడడం అవ్వలేదు. ఇది చూడు, నీకు 2 ఫోటోలు పంపించాను. అవి ఎలాగంటే గ్రీన్ కలర్ లో ఉంటాయి. కొద్ది నువ్వు ఎలాగంటే రెడ్ ఆరెంజ్ మిక్స్ లో ఉంటది ఒక కలర్. అది ఆకు ఫోటో కూడా నీకు పెట్టాను చూడు. ఆ కలర్ లో కొంచెం కలర్ గ్రేడ్ చేసి తమ్ముళ్ళకి చేసి అన్నా రేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చాం కానీ ఆకులు అలా లేవు, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. అందుకని సరే అన్న చేసి అన్న అయితే. ఓకే అన్న. ఇప్పుడు వీడియో ఎందుకు రే? ఓకేనా. అరే మామూలుగా నాకు తెలియక అడుగుతాను, మనం ఎందుకు వచ్చాంరా? ఎందుకు వచ్చాం? గ్రీన్ లీఫ్ చూడడానికి వచ్చాం. లోపల లేదు, మొత్తం డొల్లే. అది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూసారు కదా ఉప్పా ట్రీస్ అని పేరు. మామూలుగా అయితే ఈ ట్రీస్ది ఆ పేరు అయితే కాదంట. ఇక్కడ దగ్గరలో ఉప్పా అనే ఊరైతే ఉందంట. ఆ ఊరికి దగ్గరలో ఈ ట్రీస్ ఉంటాయి కాబట్టి దీన్ని ఉప్పా ట్రీస్ అనేది పిలుస్తారు. అందుకని ఇది ఉప్పా ట్రీస్ అన్నమాట. వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకు ఈ ట్రీస్ కన్నా మేము ఇంకా వచ్చిన దారిలో చూసిన ఆ వ్యూసే బాగా నచ్చాయి. ట్రీస్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. పర్లేదు, కొంచెం ప్రశాంతంగా అయితే ఉన్నది. అంటే ఇంత పెద్ద చెట్లు మన లోకల్లో ఎక్కువ చూసుండం. ఇదే మర్రి చెట్లు అలాంటి తప్ప ఇంత పెద్ద చెట్లు అయితే ఎక్కడ చూడలేదు నేనైతే మన సిటీలో. ఇక్కడైతే బాగుంది చూడడానికి. సీజన్లో వస్తే మీరైతే కనుక్కొని రండి. మేము కూడా కనుక్కొని సీజన్ వారు ఎప్పుడైతే ఉంటుందో మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాం, ఇంకా పిన్నిడ్ కమెంట్లో కూడా పెడతాం ఏ సీజన్లో ఇది కరెక్ట్గా అయితే ఉంటుందో. అంటే మీరు ఇంకొకవేళ ఎప్పుడైనా వెళ్తే మీకు తెలుస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. వీడియో చూసారు కదా,
మాకు కొంచెం మా కష్టం మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా కొంచెం షేర్ అయితే చేయండి, వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు నచ్చితే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అయిపోయింది ఈ రోజుకి. ఇప్పుడు మార్నింగ్ 8 గంటలకు మొదలు పెడితే ఈ టైంకి ఇక్కడికి వచ్చి ఇప్పుడైతే వీడియో తీసాం మేము. దగ్గర ఒక 6 అవర్స్ అనుకోండి, చాలా టైం పడిసింది. మేము కొత్త వాళ్ళ ఆ రూట్ నుంచి అయితే వచ్చాం ఇటువైపు. బాగానే ఉంది. ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయినా ట్రీస్ ఇలా ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిపోయి అంతే. మళ్ళీ ఇంకో వీడియో అయితే మీ ముందుకైతే వస్తాం. అప్పటిదాకా ది హోడోపైల్ 2002 స్టే ట్యూన్.